హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు బీన్స్ పొరటు అండి. వీకెండ్స్లో కానీ నార్మల్ డేస్లో కానీ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్గు తినాలని ఉన్న దాని స్మెల్ నచ్చక చాలామంది తినరండి. అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. అసలు ఎగ్గు వేశారన్న విషయమే వాళ్ళకి తెలియదు. అలాగే దీన్ని రైస్, రోటీ, చపాతీ ఎందులోకి సైడ్ డిష్గా తీసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేడి చేసుకోవాలి. మనం ఇక్కడ ఎగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులోనే 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1 రెమ్మ కరివేపాకు, 1 ఎండుమిర్చి చీలికలు వేసుకొని ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకోండి. మీడియం సైజు అయితే 2 తీసుకోండి. ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకొని ఇవి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మరీ ఓవర్గా రోస్ట్ అవ్వకూడదు, కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇందులోకి 200 గ్రాముల బీన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. బీన్స్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి అరకప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ బీన్స్ అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మరీ ఓవర్గా కుక్ అవ్వకూడదు. బీన్స్ సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసేసి ఈ నీళ్ళు మొత్తం కూడా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, బీన్స్ ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ బీన్స్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి వేసుకోండి. ఎగ్స్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. 200 గ్రాముల బీన్స్కి 2 ఎగ్స్ వేసానండి. అది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంటే 100 గ్రాముల బీన్స్కి 1 ఎగ్ అనమాట. దాన్ని బట్టి మీరు ఎంత బీన్స్ తీసుకుంటారో అన్ని ఎగ్స్ వేసుకోండి. ఈ విధంగా ఎగ్ పొరటు అనేది బాగా పొడిగా అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు బీన్స్ పొరటు అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ, పుల్కా ఇలా ఎందులో ఒక సైడ్ డిష్గా తీసుకున్నా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఎవరైనా ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టారంటే ఎప్పుడు నేను ఇలాంటి కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.